ధర్మపురి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్తో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల పెద్దపీట వేసిందన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో గత 11 నెలల నుంచి సహకరించిన మా ప్రజానికానికి, ప్రత్యేకించి ధర్మపురి నియోజకవర్గ ప్రజలకి, మా సోదరులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆశీస్సులు పలుకుతూ వారితో పాటు నడుస్తూ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలకు, నాయకులకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఓ పక్షాన విద్యకు, వైద్యానికి ప్రధాన పీట వేస్తూ రైతుల సంక్షేమానికి సంబంధించి రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, గత ప్రభుత్వం క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను నడిపిన ధర్మిల్లా కూడా ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ఓ కార్యాచరణ తీసుకొని మేము రైతులకు ఇచ్చిన ప్రధానమైన మాట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీయే, ఖచ్చితంగా 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న ఆ రైతన్నకి రుణమాఫీ చేయటం జరుగుతుందని, ఆగస్టు 15 వరకు 18,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరిగింది. దానికి తోడు ఈరోజు మేము రైతు సోదరులకు ఇచ్చిన మాట, వరి ధాన్యానికి సంబంధించి సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాం. కనీస మద్దతు ధర ఇస్తూ సన్నాలకి 500 రూపాయల బోనస్ను కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన రైతు సోదరుడికి అందజేస్తూ ఉన్నాం. ఎకరానికి 20 క్వింటాలు సగటున ధాన్యం వచ్చిన సందర్భంలో మరి యావరేజ్గా సగటున ఈరోజు 20 క్వింటళ్ళు ఇంటూ 500 వేసుకున్నా 10,000 రూపాయలు అదనంగా రైతుకి వారి ఖాతాల్లో పడే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. మేము ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంటే గగ్గోలు పెట్టింది. 500 రూపాయల సన్నాలకు ఏందని మేము మీలాగా మర్చిపోలే. దానికి ఒక పద్ధతి ప్రకారం కొనుగోలు చేసిన తర్వాత సన్నాలు ఎంత వచ్చినాయి, ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాటకి సంబంధించి ఆర్థికంగా డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖకు వెళ్ళి రావడానికి 2-3 రోజులు పడతాయి. ఆ సందర్భంలో ప్రభుత్వంని అప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని ఎంచుకొని గత 10 నెలల నుంచి చేసే ప్రయత్నంలో దీంట్లో అన్నా విజయవంతంగా ముందుకు రాదాం అనుకున్నారు. వాళ్ళు పప్పులు ఉడకలే. మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతూ ఉన్నాం. దానికి తోడు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే 10 నెలల కాలంలోనే వాళ్ళ నాయకులు
ఒక 7-8 సంవత్సరాల తర్వాత వారి ప్రభుత్వ కాలంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ ఈ 70 సంవత్సరాల గాంధీ ఈ 7 సంవత్సరాలు అవుతుందా అన్నారు. మరి వారే ఈ 10 నెలల అద్భుతాలు కల్పించాలని ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని అడ్డుకుంటూ సంక్షేమం ముందుకు నడవద్దు, అభివృద్ధి ముందుకు సాగొద్దు, ఏ ప్రాజెక్టు రావద్దు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడుపుతూ ఉన్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, సరే ప్రతిపక్షం వారి ఆలోచన విధానం ఇదే, మనం చేయాల్సిన పని అభివృద్ధి సంక్షేమం, ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మేము అనేక సందర్భాలు చెప్తాను, సంవత్సరం కాలం పాటు విజయోత్సవ కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నాం? ఒకటి ఆశీర్వాదం తీసుకోవడానికి, రెండవది 200 యూనిట్ల ఏదైతే విద్యుత్ ఫ్రీ ఇచ్చినామో రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి దాదాపు 90% మందికి 200 యూనిట్లకు సంబంధించిన ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉన్నాం. మేము మా మహిళా సోదరులకు చెప్పినాం 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తామన్నాం, ఇచ్చి తీరుతా ఉన్నాం. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాం. సగటున ప్రతి నెల 5,000 ఉద్యోగాల చొప్పున 50,000 పైచిలకు ఉద్యోగాలు 10 నెలల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. 10 సంవత్సరాలు 50,000 కాలే. ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్న మహిళా సోదరుమని అడిగితే చెప్తుంది, ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది, మాట ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్. 1,20,20,00,000 మందికి మా మహిళా సోదరులకు ఉచితంగా టికెట్లు ఇవ్వటం జరిగింది. ఈరోజు స్కూల్కి సంబంధించిన కనీస వసతుల గురించి ప్రభుత్వం రాగానే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకొని అమ్మబడి అనే కార్యక్రమం తీసుకొని ముందుకు నడవడం జరిగింది. 10 నెలల కాలంలోనే ఇన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఆరు గ్యారెంటీలో ఇంకా చేయాల్సింది కాదంటలేం, చేయాలి, తప్పకుండా చేస్తాం, వెనకాడ బోం. ప్రజలందరి ఆశీస్సులు ఇదే విధంగా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆ రోజు చెల్లులు పొడిస్తే ఈరోజు దాన్ని పూరించి రెవెన్యూ తీసుకొచ్చి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలని అందజేసే కార్యక్రమం చేయబోతాం. వెనకాడ ఓం. ఇప్పటికైనా వారి ఆలోచనలో మార్పు రావాలి. 10 సంవత్సరాలకు వారికి ప్రభుత్వం నడిపిన అనుభవం ఉందని చెప్తా ఉన్నారు. ఆ అనుభవ భాగంలో మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, స్వీకరించడానికి తప్పకుండా ముందుకొస్తాం. ఈరోజు మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంక్షేమం. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ నిజంగానే కేవలం మాటల వరకే పరంగా కాకుండా చేతల పరంగా కూడా బంగారు తెలంగాణ చేయాలి. అదే మా సంకల్పంతో ముందుకు పోతాం. రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా వారి అభివృద్ధికి పాటుపడతాం. థ్యాంక్ యూ. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారికి స్థానిక శాసనసభ్యుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, నిధులు కేటాయింపు చేయాలని వారు కోరటం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం తప్పకుండా చేస్తాం.